ఇంట్లో ఉండి డబ్బు సంపాదించండి. ఎటువంటి పెట్టుబడి అవసరం లేకుండా ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడానికి మీషో మీకు మంచి అవకాశం కల్పిస్తుంది. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఈ మీషో నుంచి ఎర్నింగ్స్ మీరు సంపాదించుకునే అవకాశం మీషో మీకు కల్పిస్తుంది. ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవడం వల్ల మీకు కమిషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇప్పుడు మీకు వీడియో కంటిన్యూ చేయబోయే ముందు వెన్నెలా కలెక్షన్ నుంచి తీసుకున్న బెస్ట్ శారీస్ చూపించబోతున్నాను, నా ఫేవరెట్ కలర్స్ కూడా. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ శారీస్ అన్నీ కూడా మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ అంటే నేను అన్నీ తక్కువ ప్రైస్ అని చెప్తున్నాను కాదు. వీళ్ళ దగ్గర ఏంటంటే డైరెక్ట్గా హోల్సేల్ ప్రైస్లో వీళ్ళు సేల్ చేస్తారనమాట. సో మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. అలాగే వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉంటుంది. ఉప్పాడ శారీస్ దగ్గర నుంచి అన్నీ కూడా ఉంటాయి. డైరెక్ట్గా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ కూడా వీళ్ళ దగ్గర అమ్ముతూ ఉంటారనమాట. అలాగే ఏంటంటే కొన్ని అయితే వీళ్ళ హ్యాండ్ స్టాక్ ఉంటుంది, కొన్ని సిఓడి ఉంటాయి. అన్ని రకాలు కూడా కొన్ని వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. కాబట్టి ఒకవేళ నచ్చితే తీసుకోండి. కానీ ఓపెనింగ్ వీడియోకి డెఫినెట్లీ షూట్ చేయాలి, మీకు అది తెలిసే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ 3 చూపించేస్తాను శారీస్, మీకు ఎలా ఉన్నాయో చూసి నచ్చితే మీరు తీసుకోండి. ఒక జార్జెట్ శారీ, ఒక కుప్పడం శారీ, అలాగే డ్రెస్ మెటీరియల్, ఇంకా ఏంటంటే జ్యువెలరీ. సో మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. నేను ఇప్పుడు మోడల్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూపించేస్తాను. సో వెనిలా కలెక్షన్స్లో మర్చిపోకుండా చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉన్నాయి, ఓకేనా. సో వెనిలా కలెక్షన్స్లో ఫస్ట్ నేను తీసుకున్న శారీ ఏంటంటే కుప్పడం శారీ ఉంది. ఇది కంచి కుప్పడం శారీ. సో ఇది వచ్చేసి శారీ మీకు ఇలా ఉంటుందన్నమాట. ప్యూర్ కుప్పడం శారీ అనమాట. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇది ఏంటంటే డబుల్ షేడ్, మీకు ఇట్లా మేబీ కెమెరా ఎఫెక్ట్లో మీకు తెలియకపోవచ్చు కానీ డబుల్ షేడ్. సో ఇట్లా ఉంటుందన్నమాట. శారీ అయితే చాలా 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 బాగుంది. సో ఇలా ఉంటుంది శారీ. పైన వచ్చేసి బార్డర్ అనేది మీకు కొంచెం తగ్గుతుంది. శారీ అంతా కూడా మీకు ఇదే చెక్స్ వచ్చిందండి. అలాగే దీని బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇదేంటంటే మనకి పళ్ళు ఇలా ఇస్తారనమాట. నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు. సో పళ్ళు ఇలా ఇస్తారు. దీని బ్లౌజ్ ఎలా ఉందంటే ఇలా పింక్ కలర్ స్ట్రైట్ లైన్స్తో మీకు మనకి బ్లౌజ్ అనేది వచ్చిందనమాట. ఇలా ఉంది. సో చాలా 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 బాగుందండి శారీ అయితే. చాలా అంటే కలర్ కూడా, అలాగే క్లాత్ కూడా చాలా బాగుంది. ఉప్పాడ శారీ అంటే కుప్పడం శారీ కదా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటి ట్రెండ్లో ఉంది కుప్పడం శారీ. ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర, మీరు కావాలంటే అవి కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రైస్ అంతా కూడా చాలా అంటే పక్క వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువ ప్రైస్కి వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇంకొకటి ఏంటంటే మెయిన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర. సో ఫస్ట్ శారీ అయితే ఇది చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది. క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది. సో సెకండ్ వచ్చేసి ఒక జార్జెట్ శారీ విత్ బ్లౌజ్ అండి. ఇది చాలా మీరు చూసే ఉంటారు, అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇవి కలర్స్ కూడా ఉంటాయి. ఫస్ట్లోంచి కూడా ఎప్పుడు తీసుకుందాం అనుకునేదాన్ని కానీ అయ్యేది కాదు. సో ఇప్పుడు కుదిరిందనమాట. సో ఈ సాటిన్ బోర్డర్ విత్ జార్జెట్ శారీ, కలర్ అయితే చాలా బాగుంది. నాకు కూడా సెట్ అయింది కలర్ అయితే. ఇక ఇక్కడ ఏంటంటే షిమ్మరీ లేస్ లాగా, అంటే ఇందులోనే మిక్స్డ్ వస్తుందన్నమాట. ఈ శారీ కూడా కంప్లీట్గా ఇలా ఉంటుంది. మీకు ఓపెన్ చేస్తే కూడా శారీ అంతా ఇదే ప్యాటర్న్ వస్తుందన్నమాట. దీనికి విడిగా పళ్ళులు, అలాగే దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్లు అవి ఏమీ రావండి. దీనికి రెడీమేడ్ బ్లౌజే వస్తుంది. మీకు అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. శారీ ఇలా వస్తుంది, మొత్తం పర్ల్ వర్క్ అండి. చివరి ఏంటంటే ఇలా బార్డర్ వస్తుంది అనమాట. ఇది చాలా తక్కువ ప్రైజెస్లో జార్జెట్ శారీ కాబట్టి కొంచెం మీ కాస్ట్ ఏమీ పెద్ద ఎక్కువ ఉండదు, బాగా తక్కువే. పైగా ఏంటంటే ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, అలాగే బ్లౌజెస్లో కూడా కలర్స్ ఉంటాయి. సో దీనికి మ్యాచింగ్ బ్లౌజ్గా ఏమి ఇచ్చారంటే ఇలా ఎల్లో బ్లౌజ్ ఇచ్చారు. ఎల్లో బ్లౌజ్కి కూడా ఇలా వన్ సైడ్ వచ్చేసి మనకి వర్క్ వచ్చింది ఈ శారీకి మ్యాచ్ అయ్యేలాగా. సో ఇది శారీ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్ అండి. దీనికి హ్యాండ్స్ మనకు లోపల ఉంటాయి, ఏంటంటే ప్యాడ్స్ వేసి ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్. వెనకాల వచ్చేసి మనకి ఇలాంటి నెక్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ అనమాట. చాలా చాలా బాగుంది అసలు. క్వాలిటీ కూడా చాలా నీట్గా ఉంది, అంటే ఈ శారీ మీదకి సూపర్గా సెట్ అవుతుంది అనమాట. ఇది బాగుంది కదా. సో నాకైతే బాగా నచ్చింది. ఇది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది అసలు. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో సెకండ్ జార్జెట్ శారీ అయితే ఇది. అండ్ తర్వాత ఏంటంటే ఒక డ్రెస్ చూపిస్తాను. అంటే ఇది ఏంటంటే స్ట్రైట్ ప్యాంట్ డ్రెస్ అనమాట. స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది, అలాగే టాప్ అనమాట. సో మీరు చూసినట్టయితే ఇలాంటి డ్రెస్ టాప్ వస్తుంది, ఇలా స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది, పింక్ అండ్ గ్రే కాంబినేషన్లో. సో టాప్ అయితే ఇలా ఉంది, గ్రే కాంబినేషన్ పింక్ కాంబినేషన్. ఇలా కింద టెసల్స్ వచ్చాయి. ఇది కూడా సైజెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి, వీళ్ళ దగ్గర కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి. తర్వాత ఇదంతా
మామూలుగా ప్లెయిన్ కుర్తీ అనమాట. సైడ్ ఏమో స్లిట్స్ వస్తాయి, మీకు ఇలా వస్తుంది కుర్తీ అంతా కూడా. ఓకేనా. తర్వాత ఏంటంటే దీనికి ప్యాంట్ వచ్చేసి మనకి కాటన్, ప్యూర్ కాటన్ ప్యాంట్ ఇచ్చారండి. అలాగే స్ట్రైట్ ప్యాంట్ అనమాట, స్ట్రైట్ కట్ వస్తుంది ఇది. దీనికి నడుము చూసినట్టయితే మీరు చూడవచ్చు ఎంత స్ట్రాంగ్గా ఇచ్చారో. వెనకాల ఏంటంటే ఇలా ఎలాస్టిక్ కనిపిస్తుంది మీకు. ప్యాంట్ వచ్చేసి మీకు ఇలా స్ట్రైట్ కట్ అనమాట. కింద వచ్చేసరికి మీకు ఇదే టాప్ కాంబినేషన్లోనే కింద ఇలా వస్తుంది బార్డర్ కూడా మీకు. సో ఇది గ్రే కాంబినేషన్, చాలా బాగుందండి. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ తర్వాత లాస్ట్ వన్ ఏంటంటే మీకు జ్యువెలరీ. సో వీళ్ళ దగ్గర అన్ని రకాల జ్యువెలరీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో జ్యువెలరీ కూడా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి జ్యువెలరీ కూడా పంపించారు వాళ్ళు. సో జ్యువెలరీ అన్నమాట ఇది. ఇదేంటంటే ఒక హారం మోడల్ వచ్చింది. ఇందులోనే కలర్స్ ఉంటాయి, అంటే మిడిల్లో మీకు స్టోన్స్ అనేవి మారుతాయి. అలాగే ఏంటంటే ఇందులోని ఇది మ్యాట్ ఫినిష్ అండి. ఇందులోని చాలా అంటే మీకు స్టోన్స్ కావాలన్నా సరే సీజెడ్ స్టోన్స్ జ్యువెలరీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుందన్నమాట. వెడ్డింగ్ జ్యువెలరీ ఏమన్నా తీసుకుందాం అన్నా సరే వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇది హారం మోడల్ వస్తుందండి, ఇక్కడ దాకా వస్తుంది మీకు. సో సింపుల్గా ఉంటుందన్నమాట, ఒక్క సింగిల్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. సో ఇది బాగుంది చూసారా ఇది. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అదే కాంబినేషన్లో మనకి ఇయర్ రింగ్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా. సో ఇవండి వెన్నెలా కలెక్షన్స్లో. మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. అలాగే ఇంకా చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఏంటంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ఇంకా సిఓడి ఆప్షన్లో కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మీకు నచ్చితే తీసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ఇచ్చారు, తప్పకుండా చెక్ చేసేయండి వాళ్ళ స్టోర్ కూడా. ఓకేనా. సో వీడియో కంటిన్యూ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీలో చాలామంది నా వీడియోస్ అని ముందు నుంచి వాచ్ చేస్తున్నారు. సో నేను వాడే మిషన్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ మిషన్. అది ఉషా జెనోమ్ డ్రీమ్ స్టిచ్ అండి. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే మనం స్పెషల్గా జిగ్జాగ్ అని ఎంబ్రాయిడరీ కానీ ప్రత్యేకంగా చాలా చాలా ఏం మనం కొనే అక్కర్లేదు. మిషన్స్ అనేవి అస్తమాను కూడా మిషన్స్ మార్చాల్సిన పని లేదు. మీకు ఇలాగా 32 ఫుడ్స్ కిట్ ఒకటి వస్తుందండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నచ్చితే మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ ఫుడ్ దేనికి వాడతారో దాని పేరేంటో ఇక్కడ ప్రతీది మెన్షన్ చేశారనమాట. ఈ ఫుడ్స్లో మీకు ఎలాంటివి ఉంటాయంటే జిగ్జాగ్ చేసుకోవచ్చు, ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు, అలాగే పూసలు కూడా కుట్టుకోవచ్చు. మొత్తం అన్ని రకాల ఫుడ్స్ కూడా ఇందులో మీకు ఉన్నాయన్నమాట. అలాగే మీకు నా మిషన్కి అయితే లాస్ట్లో ఏంటంటే ఎడ్జెస్ కుడతాం కదా, మేబీ దాన్ని పీకో అంటారు. సో ఆ పీకో చేయడానికి కూడా ఏమీ లేదు. దాన్ని జిగ్జాగ్ అంటారు, పీకో అంటారు, ఐడియా లేదు. అది చేయడానికి అయితే ఏం లేదు నా దగ్గర అయితే ఫుడ్. కానీ ఇందులో అది కూడా చేసేది ఉంది. నా మిషన్లో ఆప్షన్ లేదు. కానీ ఈ ఫుడ్ పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ ఫుడ్టే మనకి చివరి ఎడ్జెస్ అది కుడుతుందన్నమాట. సో ఇది నేను తీసుకున్నానండి అమెజాన్ నుంచి. ఈ మిషన్ ఫుడ్స్ అనేవి ప్రెషర్ ఫుడ్స్ అంటారు. అలాగే ఇవి ఉషా జెనోమ్ దగ్గర నుంచి ఉషాలో ఎలక్ట్రానిక్ మిషన్స్ అన్నిటికీ, బ్రదర్లో ఇంకా సింగర్లో అన్ని వాటికి ఇవి సెట్ అవుతాయి అన్నమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ ఫుట్ కనుక ఇట్లా ప్రెస్ చేసుకునే ఫుట్ అయితే మీకు అన్నిటికీ ఇది పనికొస్తుంది. నచ్చితే మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైజే, అంటే నాకు ఇది 1200 ఆ రేంజ్లో వచ్చేసింది, 1100 అనుకుంటా. బయట మామూలుగా గుంటూరులో అడిగానండి నేను. మామూలుగా గ్యాదరింగ్ ఫుట్ అంటే కుచ్చుళ్ళు పెడుతుంది కదా, ఆ ఫుట్ వచ్చేసి 350 రూపాయలు చెప్పారనమాట, సింగిల్ ఫుట్. కానీ ఇక్కడ ఏంటంటే 32 ఫుట్స్ వస్తాయి ఈ కిట్లో. మనకు అది చాలా తక్కువ కాస్ట్కి ఎక్కువ వచ్చినట్టే, పైగా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఒకవేళ మీరు అమెజాన్లో తీసుకుంటే మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు, డ్యామేజ్ వచ్చినా రిటర్న్ ఇవ్వచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా లాస్ట్లో ఇలా ఎడ్జెస్ మనం కుడతామని చెప్పి, సో ఆ ఫుట్ అనమాట ఇది. కాబట్టి నేనేంటంటే ఇది నా పర్సనల్ బై అండి, ప్రమోషన్ కాదు. ఎప్పటి నుంచో మీకు ఇట్లాంటివి చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు ఇప్పటిదాకా ఆర్డర్ చేసుకోవడానికి అవ్వలేదు. ఏదో ఒక రోజు ఇంకా అలా లేట్ చేసేస్తూ ఉన్నాను అనమాట. కానీ సార్ నేను తీసుకున్నాను. నచ్చితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ఫుడ్స్ ఎలా వాడాలో, ఏది దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా నేను ప్రతిదీ మెన్షన్ చేస్తాను. సో ఇది చూసారు కదా, ఇదేంటంటే బీడ్స్ వేసేది. ఈ బీడ్స్ వేసే ఫుడ్ ఏంటంటే మన కింద నుంచి పూసలు పెట్టుకుని కుట్టేసుకోవచ్చు అనమాట. అంటే పూసలు ముందు ఒక దండకి గుచ్చేసి ఒక దారానికి, ఆ దారం మీదుగా మనం పూసలు కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే మీకు ఏంటంటే ఒక్క మిషన్తో మీకు అన్ని రకాల వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. చాలామంది నా మిషన్ చూసి తీసుకున్నారు. ఉషా జెనోమ్ డ్రీమ్ స్టిచ్ అండి నాది. నేను తీసుకున్నప్పుడు 6700 నాది. ఇప్పుడు మారింది, కొంచెం కాస్ట్ అనేది పెరిగిందనమాట. ఇప్పుడు నేను 3 years బ్యాక్ కాబట్టి కొంచెం తక్కువకి తీసుకున్నాను నేను.
సో నా మిషన్ లాగా చాలామంది తీసుకున్నారు కాబట్టి ఇది కూడా చాలామందికి యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫుడ్స్ వల్ల ఏంటంటే మనం ప్రత్యేకంగా దేనికి బయటకు వెళ్ళక్కర్లేదు. మనం ఒక్కసారిగా ప్రాక్టీస్ చేస్తే అంటే ఉన్న ఫుడ్స్ అన్నిటితో కూడా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇన్విజిబుల్ జిప్ వేసే కూడా ఫుడ్ కూడా ఉందన్నమాట ఇందులో. సో అంత బాగున్నాయి. ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ చేస్తుంది, అలాగే ఇంకొకటి ఏంటంటే గ్యాదరింగ్ చేస్తుంది, ఎలాస్టిక్ కుడుతుంది. చాలా రకాల ఫుడ్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. లేదా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చమ్కీలు కుట్టుకుంటాం కదా మనం, అప్పట్లో వచ్చేవి. ఇప్పుడు ఎవరు చమ్కీలు కుట్టట్లేదు డ్రెస్సెస్కి. సో అవి కూడా కుట్టే ఫుడ్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనం ఎంబ్రాయిడరీకి యూజ్ చేసుకునే ఫుడ్. సో ఇవన్నీ ప్రెషర్ ఫుడ్సేనండి, అంటే అన్నిటికీ సెట్ అయ్యేవి అనమాట. కాబట్టి ఎవరికైనా నచ్చితే మీరు తీసుకోవచ్చు. నాకు వీలుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇదేంటంటే రెండు వైపులా సింగిల్ ఫుట్ ఉంటుంది కదా, జిప్ అవి వేసుకోవటానికి, అదనమాట. ఇంకొకటి ఏంటంటే మనం పైపింగ్ వేసుకునే ఫుట్ కూడా ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా మన బ్లౌజెస్కి కానీ, నెక్ కానీ, హ్యాండ్స్కి కానీ మనం క్లాత్ పెట్టి మనం డ్రెస్ పెట్టేస్తే ఆటోమేటిక్గా పైపింగ్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది సన్నగా. అవి కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మిస్ అవ్వకుండా నచ్చితే చెక్ చేయండి మీరు కూడా. అంటే ఎలాంటి ఫుడ్స్ ఉన్నాయనేది కూడా కింద ఉన్న లింక్లో మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళు ఇస్తారు. ప్రతిదీ కూడా దేనికి సెట్ అవుతాయో అనేది కూడా ఉంది. రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి, అన్ని 5 స్టార్ రివ్యూస్ ఉన్నాయి. అంటే నేను పర్సనల్గా తీసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఒకవేళ నచ్చితే మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. నేను పర్సనల్గా మీ అందరితో షేర్ చేసుకునే దానికి కూడా ఇదే రీజన్. ప్రతిదానికి మనం గ్యాదరింగ్ అంటే కుర్చీలు పెట్టడానికి దానికి మనం ఇబ్బంది పడుతుంటాం కాబట్టి మన ఫుడ్స్ తోటే, మన దగ్గర ఉన్న ఫుడ్స్ తోటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది షేర్ చేస్తున్నాను. నచ్చితే మీరు తీసుకోవచ్చు. తర్వాత మన ఫర్దర్ వీడియోస్లో ఇవి ఎలా వాడాలి అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఫుడ్స్ ఎలా వాడాలి అనే డౌట్తో మీరు ఉండొచ్చు. అది ఆ డౌట్ ఏం అక్కర్లేదండి. నేను మీ అందరితో కూడా షేర్ చేసుకుని ప్రతిదీ ఏది ఎలా వాడాలో నేను ప్రతి దానికి వీడియో చేసి పెడతాను. కాబట్టి మీరు యూస్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. మన ఫర్దర్ వీడియోస్ అన్నీ స్టిచ్చింగే కాబట్టి నేను ఇప్పుడు అన్నీ కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి చాలా క్లాత్స్ అనేవి గ్యాదర్ చేశాను. మంచి డ్రెస్సెస్ వస్తాయి ఈసారి మనకి. అలాగే ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలనేది కూడా, బీడ్స్ వర్క్ ఎలా చేసుకోవాలనేది కూడా ప్రతి వీడియోలో రోజుకు ఒక వీడియోతోటి ఒక డిఫరెంట్ టాపిక్ తీసుకుని మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో అది మీకు యూజ్ అవుతుంది. సో హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నా రివ్యూ వచ్చి అంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫుడ్స్ విషయంలో డౌట్ ఉన్న వాళ్ళకి. సో రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు బాయ్.